గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులు నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకి అందరికీ కూడా ముందుగా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడ సమావేశం మరి ఏర్పాటు చేసుకోవడం అంటే నాకు చాలా బాధగా ఉంది. నా వరకు నాకు ఈ రాష్ట్రంలోనే రెండో స్థానంలో 82,000 మెజార్టీతో గెలిపొందినటువంటి గిద్దలూరు నియోజకవర్గ సీటు మొదటిగా ప్రకటించాల్సింది పోగొట్టి ఈనాటికి కూడా నానుస్తూ ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్గంలో ఉండబడినటువంటి 6 మండలాలు, 90 గ్రామ పంచాయతీలు, ఈ 90 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆయన యొక్క అభిమానులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కరి కూడా మరి ఆయన దృష్టిలో ఉన్నాయి. మరి అలాంటి నాయకుడిని మరి ఈ రోజు కూడా ఆయనకు టికెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఆలోచన చేస్తున్నాడు అనేది కూడా అర్థం కావటం లేదు. మరి మొన్నటికి మొన్న కొంతమంది ఆయన నాన్ లోకల్లో ఉన్నటువంటి నాయకులకే టికెట్ ఇవ్వాలి మరి అని చెప్తా ఉన్నారు. అన్నా రాంబాబు గారు శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత 250 రోజులు, సంవత్సరంకి 365 రోజులు, 250 రోజులు గిద్దలూరులో ఉంటేనే ఒప్పుకోండి, లేకుంటే ఒప్పుకోకండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ శాసనసభ్యుడు కూడా వాళ్ళ నియోజకవర్గాలలో 100 రోజులు కూడా ఉంటారు. అందరూ హైదరాబాదు, విజయవాడలో ఉంటారు. కానీ గౌరవ శాసనసభ్యుడు అన్నా రాంబాబు గారు మాత్రం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో 250 రోజులు సంవత్సరంలో ఉండడం జరుగుతూ ఉంది. మరి రాత్రి 11 వరకు ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క నాయకులతో మాట్లాడింది. ఇంటికి పోడు రాత్రి 12 తర్వాత మాత్రమే గిద్దలూరు నుంచి పోయి పడుకోవడం వరకే మార్కాపురం వెళ్ళిపోతా ఉన్నాడు. మరి అది కూడా గమనించాలా. ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. మరి రాంబాబు గారి ప్రమేయం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరులో గెలుస్తుందని అడుగుతున్నాను. ఈరోజు సభాముఖంగా అడుగుతా ఉన్నా నేను. గౌరవ శాసనసభ్యులు అన్నా రాంబాబు గారి ప్రమేయం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గంలో గెలుస్తుందా? మనస్ఫూర్తిగా చెప్పండి. మరి అలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని మేమందరం చెప్తా ఉంటే ఇంకా కూడా నాలుగు ధోరణి వ్యవహరిస్తున్నటువంటి పార్టీ పరిస్థితి నాకు చాలా బాధాకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా యొక్క మనవి, గౌరవ శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, కులమతాలకు అతీతంగా మరి అందరూ నా వాళ్ళే అనుకునేటువంటి నా కుటుంబ సభ్యుల నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు నా పార్టీకి నాకు ఓటు వేయకుండా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏనాడు అత్యక్షం చెప్పకుండా మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు అందరికీ అందేలా చేసినటువంటి మహా మనసు ఉన్నటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు అన్నా రాంబాబు గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి వ్యక్తిని మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, మనందరి కోసం మళ్ళా ఒక్కసారి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా విజయాన్ని మేమందరం కలిసి అందిస్తామని, మరి ఎవరి మీద ఎలాంటి కోపము లేదు. అందరూ కూడా మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు
గట్టిగా కృషి చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం.